నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. క్వాంటమ్ కంప్యూటింగ్ ను అందిపుచ్చుకోవాలి. నేషనల్ వర్క్ షాప్ లో ఏపీ సీఎం చంద్రబాబు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు. 45వ డివిజన్ లో ఆర్ఓ ప్లాంట్ ప్రారంభించిన ఆదిరెడ్డి. ఫిట్నెస్ విషయంలో పాత విధానమే కొనసాగించాలి. రాజనగరం ఏటీఎస్ కేంద్రం వద్ద జేఏసీ నిరసన. పుష్కరాల రేవులో ఘనంగా చండీ సప్తశతి హోమం. గోదావరి నిత్యహారతికి దశ వసంతాల పూర్తి. మలకపల్లిలో కలెక్టర్ సహపంక్తి భోజనం. ఆహార పదార్థాలు బాగున్నాయని ప్రశంస. ఇక డీటెయిల్స్ చూస్తే, క్వాంటమ్ కంప్యూటింగ్ మన త్వరితగతిన అందిపుచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రభుత్వంతో కలిసి వచ్చిన టీసీఎస్, ఏఐబీఎం, ఎల్ ఆండ్రేకి ఆయన అభినందనలు తెలిపారు. ఈ 3 సంస్థల సహకారంతో అమరావతిలో క్వాంటమ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. క్వాంటమ్ వ్యాలీపై విజయవాడలోని ఓ హోటల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేషనల్ వర్క్ షాప్ నిర్వహించారు. దీనికి ఐటీ, ఫార్మా, వాణిజ్య నిర్మాణ రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు హాజరయ్యారు. నేను తొలిసారి సీఎం అయినప్పుడు ఐటీ పరిశ్రమ విస్తరిస్తోంది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్లెట్స్ ను కలిసి ఐటీ విస్తరణపై చర్చించా. పీపీపీ మోడల్లో హైటెక్ సిటీ కట్టాలని ఎల్ఆర్తోని కోరా. తర్వాత ఆ సంస్థ బెంగళూరు, గురుగ్రామ్లోనూ ఐటీ భవనాలు కట్టింది. భవిష్యత్తులో భారత్ అతిపెద్ద ఐటీ హబ్గా మారుతుందని ఆనాడే చెప్పానన్నారు. రాజధాని ప్రాంతానికి అనేక ఐటీ సంస్థలు వస్తున్నాయి. అధునాతన సాంకేతిక కేంద్రంగా అమరావతిని మారుస్తాం. అమరావతికి రావాలని స్టార్టప్ కంపెనీలను ఆహ్వానిస్తున్నాం అని చంద్రబాబు వివరించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ అభయ్జీ and then minister. They also agreed in principle. Then how to move further, I had a discussion with some of our major players. One Mr. Venkat from IBM. He is also very responsible at that time. Immediately responded, yes sir, we are in full swing. But ultimately, Government of India has to accept, and also other players has to come forward. Then we created an ecosystem, TCS, IBM and L&T. All 3 people made it a reality. I really appreciate these 3 players who joined together, and Government of India and Government of Andhra Pradesh are fully supporting them. Friends, you are all aware, so many aspirations and ambitions our people have expressed today. I am remembering my olden days, that is late 90s. At that time, Bill Gates innovated internet. Because of that innovation, world has become a global village. That was the beginning. I am following, as Mr. Lokesh has rightly mentioned. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు తమ కూటమి ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని, అలాగే విద్యార్థులు ఆరోగ్య కోసం పరిశుద్ధమైన, స్వచ్ఛమైన త్రాగునీటి అందించేందుకు తాము కృషి చేస్తున్నట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. విద్యార్థులు ఆరోగ్యంతో ఉంటేనే ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుందని అన్నారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ పరమేశ్ బయోటెక్ సంయుక్త ఆర్థిక సహాయం 5 లక్షల రూపాయల వ్యయంతో 45వ డివిజన్లోని జమున నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలలో నెలకొల్పిన ఆర్ఓ ప్లాంట్ ను కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా యూనిఫామ్ కిట్లు పంపిణీ చేశారు. ఈ పాఠశాలలో విద్యార్థులకు తాగునీటి సదుపాయం కల్పించాలని మాజీ కార్పొరేటర్ కొయ్యల రమణ తనతో చెప్పారని, ప్రస్తుతం అక్కడ ఉన్న వాటర్ ప్లాంట్ పేపర్ మిల్ వారు ఇచ్చిందని, దానిని బాగు చేయిస్తే సరిపోతుందా అని అడిగితే కొత్తది ఏర్పాటు చేయాలని సూచించారని, దీంతో తన మిత్రుడిని సంప్రదించి
5 లక్షలు విలువ చేసే ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేశామని వివరించారు. కూటమి నాయకులు వై శ్రీను తదితరులు పాల్గొన్నారు. మరి నా స్నేహితుడు సంబంధించిన సంస్థని నేను సంప్రదించగా ఈ యొక్క ఆర్ఓ ప్లాంట్ విలువ 5 లక్షలు. ఈ ఆర్ఓ ప్లాంట్ విలువ కాస్ట్ 5 lakhs. ఇలాంటి 6 ఈ నియోజకవర్గాల్లో పెట్టాం. అంటే నా స్నేహితుడు నేను ఆయన అడగ్గా ఈ నియోజకవర్గం వ్యక్తి కాదతను, కానీ నేను అడగ్గా 10 మందికి నేను మంచి చేస్తానని ఆలోచించి నా మాట మీద ఇలాంటి ఆర్ఓ ప్లాంట్లు 6 ఈ నియోజకవర్గానికి ఇచ్చాడు. అంటే సుమారు 30 లక్షలు ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు మనం అందరం చెప్పాలి. ఒకటి ఇక్కడ పెట్టాం, ఇంకొకటి గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టాం, ఇంకొకటి ఆర్టీసీ కాంప్లెక్స్లో పెట్టాం, ఇంకొకటి మల్లారాజు గారి వార్డులో దగ్గరలో ఓపెన్ చేయబోతున్నాం. ఎన్నైంది? దానవపేట పార్క్ వర్రే శ్రీని గారి ప్రతిపాదనకు అనుగుణంగా అక్కడ ఒకటి పెట్టాం, 5 అయినాయి. 6వది 11వ వార్డు శ్యామలంబ హై స్కూల్లో ఒకటి పెట్టాం. 6 కూడా ఎక్కువ ప్రాధాన్యత స్కూల్స్కే ఇచ్చాం, పిల్లలకు ఆరోగ్యం గురించే ఇచ్చాం. వాళ్ళకి నాణ్యమైన స్వచ్ఛమైన నీరు అందించాలని ఆలోచనతో ఈ కార్యక్రమం చేశాం. కాబట్టి పిల్లలందరూ కూడా మీకు తెలియాలి. అలాగే మీరు కూడా చూస్తున్నారు, గతంలో ఇచ్చిన యూనిఫామ్స్కి ఇప్పుడు ఇచ్చిన యూనిఫామ్స్కి తేడా. గతంలో ఎలా ఉన్నాయి ఇప్పుడు ఇచ్చిన యూనిఫామ్స్? గట్టిగా వినబడుతుంది. ఎలా ఉంది యూనిఫామ్? దాని మీద జగనన్న నేను రాశారా? ఏమని రాశారు? గట్టిగా ఏమని రాశారు? మంచిదేనా అది రాయడం? అలాగా ప్రముఖుల యొక్క పేర్లు రాయాలి. రవాణా వాహనాల ఫిట్నెస్ ను రవాణా శాఖ అధికారుల నుండి ప్రైవేట్ సంస్థలకి కూటమి ప్రభుత్వం అప్పగించడం నిరసిస్తూ చేపట్టిన చెలో రాజానగరం విజయవంతమైందని జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్లు వాసంశెట్టి గంగాధరరావు, బాక్స్ ప్రసాద్ వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించి దీనిపై సరియైన నిర్ణయం తీసుకుని ఏటీఎస్ సెంటర్ల విషయంలో, రవాణా వాహనాల విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరారు. చెలో రాజానగరం సందర్భంగా స్థానిక కంబాల చెరువు హైటెక్ బస్టాండ్ వద్ద నుంచి లారీలు, ఆటోలు, మినీ వ్యాన్లు, గూడ్స్ వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రారంభించారు. ఆయన కార్మికులతో కలిసి రాజానగరం ఏటీఎస్ సెంటర్ వద్దకు చేరుకుని వారి నిరసనలో భాగస్వాములయ్యారు. జేఏసీ ఆందోళనకు డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు తదితరులు మద్దతుగా నిలిచారు. జేఏసీ నాయకులు పోతుపల్లి నాగేశ్వరరావు, సప్ప ఆదినారాయణ, కాకినాడ కృష్ణ, జి నరసింహారావు, లారీ యూనియన్ నాయకులు గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆటో యజమానులు కానీ, ట్యాక్సీ యజమానులకు కానీ ఏదైతే ఆ ఫిట్నెస్ మిషన్ ఉందో, ఏటీఎస్ మిషన్, ఆ ఏటీఎస్ మిషన్లో పెట్టడం వలన ఈ ఫిట్నెస్ రావట్లేదు. ఏ రాష్ట్రంలో కూడా ఈ యొక్క విధానాన్ని అవలంబించట్లేదు, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అవలంబిస్తూ ఉన్నారు. ఒకటే అంశం చెప్పేది ఏంటంటే, సుమారుగా 10-15 సంవత్సరాలు కలిగిన ఆటోలు కానీ లేకపోతే ట్యాక్సీలు కానీ ఈ ఫిట్నెస్ వాళ్ళకున్న దీని ప్రకారంగా రావట్లేదు. సో ఫిట్నెస్ సర్టిఫికేట్ రావట్లేదు. రెండోది, ఏమైనా కొన్ని ఆటోలు అయితే ఇంజన్లు పేలిపోయే పరిస్థితులు కూడా వస్తూ ఉన్నాయి. మరి ఈ విధానాన్ని రద్దు చేయాలి అని చెప్పి మరి ఇవాళ రాజమహేంద్రవరం వ్యాప్తంగా, తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కార్యక్రమం ఇది. మరి ఇవాళ బాక్స్ ప్రసాద్ గారు కానీ, వాసంశెట్టి గంగాధర్ గారు కానీ వీళ్ళందరూ కూడా సంయుక్తంగా ప్రతి రాజకీయ పార్టీని కూడా ఆహ్వానించి ఈ యొక్క ర్యాలీలో భాగస్వామ్యాలు కావాలని మరి కోరడం జరిగింది. మేమందరం కూడా ఇక్కడికి వచ్చి వీరికి సంఘీభావం తెలుపుతా ఉన్నాము. ఏదైతే బ్రేక్కి, ఫిట్నెస్కి సూటబిలిటీ కావాలో అది రావట్లేదని చెప్పి వీళ్ళు ఇబ్బంది పెట్టి 2-3 సార్లు తిప్పడం జరుగుతుంది. 2-3 సార్లు తిప్పడమే కాదు,
ప్రతిసారి చలానా కట్టాలని చెప్తారు. ఇది చాలా దారుణమైన విషయం. ఏంటంటే ప్రతిసారి చలానా ఈవేళ వెళ్తాం, బ్రేక్ పొరపాటున అవ్వకపోతే రేపు రండి అంటారు, రేపు మళ్ళీ చలానా కట్టాలంట. ఇది ప్రపంచంలో ఎక్కడా ఉండనటువంటి దారుణమైనటువంటి విషయం. అదేవిధంగా ఈవేళ కార్మికులకి, మరి ఆటో కార్మికులకి ఈవేళ చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఆగస్టు నుంచి ఉచిత బస్సు ప్రవేశపెడతానంటారు మహిళలకి. అది కనుక ప్రవేశపెడితే ఆ ఉచిత బస్సు కనుక ప్రవేశపెడితే ఆటోలన్నీ కూడా ఖాళీ అయిపోతాయి. కాబట్టి వాళ్ళకి ఏదో ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఉపాధి కల్పించవలసిన అవసరం ఉంది. వాళ్ళకి ఏ ఇస్తాడనే విషయాన్ని చంద్రబాబు నాయుడు తక్షణం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అనకాపల్లి, రాజానగరం, కాకినాడలో మాత్రమే ప్రవేశపెట్టి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రైవేట్ గా అంటే శాంపుల్ గా మాత్రం చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అందరం కూడా జేఏసీగా ఏర్పడి దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మరి ఏదైతే వాళ్ళ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలనేటువంటి విషయాన్ని గమనించకపోతే నష్టపోతారని మాత్రం తెలియజేస్తాం. తదుపరి కార్యాచరణ ఇంకా చాలా స్ట్రాంగ్ గా తీసుకుంటాం. ఖచ్చితంగా ఏదైతే ఏటీఎస్ ఫిట్నెస్ సెంటర్లు ఉన్నాయో అవన్నీ తీసే వరకు నిద్రపోం వాహనదారులు అందరం కూడా. థ్యాంక్ యూ. ఒకసారి ఈరోజు చలో రాజానగర్ కార్యక్రమం జూలై 1వ తారీఖుని ఈ కార్యక్రమం చేపడదాం అనుకున్నాము. దానికి ఈ రోజుని మరి అందరూ కూడా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున కూడా ప్రతి ఒక్క వాహనాలు కూడా ఇక్కడ రావడం చాలా సంతోషకరమైన విషయం. మేము గత 2-3 సార్లు కూడా మీడియా ద్వారా కూడా ఆల్రెడీ తెలియపరిచాం. అఖిల పక్షాల ద్వారా కూడా మా యొక్క ఫిట్నెస్ దాని మీద ఏదైతే ఉందో దీని మీద కూడా బాధపడ్డ సందర్భాలు అయితే మీడియా ద్వారా తెలియపరిచాం. మరి ఇప్పుడు కూడా మా డిమాండ్ కూడా ఒకటే, ఏదైతే పాత పద్ధతి ఉందో అదే విధంగా కొనసాగించాలన్నది ఒకటే, కొత్తది ఏదైతే ఉందో ప్రైవేట్ గా అవుతున్న నినాదాన్ని ఈ రోజు దాకా కూడా మేము మీడియా ద్వారా కానీ అఖిల పక్షాలు కూడా మేము చెప్పడం జరిగింది. దయించి కూడా ఈ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దయించి కూడా ఎక్కడైతే మిగతా ఇతర రాష్ట్రాల్లో కూడా ఏదైతే 3 సెంటర్లో ఈ విధాలను రద్దు చేశారో అదే విధంగా కూడా ఇక్కడ మాకు కూడా రాజమండ్రి సరౌండ్స్ ఏదైతే ఉందో ఫిట్నెస్ పాయింట్ కి సంబంధించిన ఎవరైతే సరౌండ్స్ ఉన్నా అక్కడ కూడా రద్దు చేయాలని మేము ఈ రోజుని కార్మికుల ద్వారా జాయింట్ యాక్షన్ కార్మికుల ద్వారా మేము కూడా అడగడం జరుగుతుంది. ఈ రోజు ప్రభుత్వాన్ని ఒకటే మేము నిలదీసి అడుగుతున్నాం. ఈ రోజు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ పాటిగా మాకు రకమైన న్యాయం చేస్తారని చెప్పి కూడా ఈ రోజు ప్రభుత్వాన్ని మేము కూడా తెలుసుకున్నాం. శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్యాశీస్సులతో గోదావరి నిత్య హారతులు చేపట్టిన దశ వసంతాలు పూర్తయిన సందర్భంగా గోదావరి నిత్య హారతి పురోహిత సంఘం ఆధ్వర్యంలో జయవారం ప్రత్యేక హోమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక పుష్కరాల రేవులో గోదావరి నిత్యహారతి పురోహిత సంఘం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం శ్రీ రుద్ర సహిత నవచండీ పారాయణ పూర్వక చండీ సప్తశతి హోమం నిర్వహించారు. పుష్కరాల రేవు పరిసర ప్రాంతాల్లో వేద మంత్రాలతో మారుప్రోగాయి. బ్రహ్మశ్రీ ఇంద్రకంటి విశ్వనాథ శర్మ బృందం బ్రహ్మత్వంలో బావరాము సూర్యనారాయణమూర్తి దంపతులు, గంటి ప్రసాద్ దంపతులు, దేవరకొండ శ్రీరామ్మూర్తి దంపతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. భక్తులు హోమాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి నిర్వాహకులుగా బ్రహ్మశ్రీ కాశీపట్నపు మణికంఠ నాగేంద్ర కుమార్ శర్మ, ద్రోణం రాజు, హనుమంతరావు, గోదావరి నిత్యహారతి పురోహిత సంఘం వ్యవహరించింది. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. ఈరోజు జూలై 1, 2025 సంవత్సరం గాను గోదావరి నిత్యహారతి ప్రారంభమయ్యి 10 వసంతాలు అంటే 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గోదావరి నిత్యహారతి పురోహిత సంఘం తరపున పురోహితుల ఆధ్వర్యంలో శ్రీ నవచండీ పారాయణ పూర్వక రుద్రసహిత చండీ సప్తశతి హోమాన్ని నిర్వహిస్తున్నామండి. అంటే ఈ యొక్క హోమం యొక్క ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారికి చండీ పరాదేవత మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపంగా ఉన్న ఆ ఆదిపరాశక్తిని 700 శ్లోకములతో విశేషమైన శ్లోకములతో హోమం చేస్తాం. అదేవిధంగా పరమేశ్వరుడికి రుద్రాధ్యాయంతో శ్రీరుద్రయోగము కూడా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడానికి ముఖ్య కారణం మన యొక్క రాష్ట్రము, దేశము, అలాగే ఈ లోకము కూడా
సుభిక్షంగా సుసంపన్నంగా జనులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా హాయిగా వర్ధిల్లాలని, చరాచర ప్రాణికోటి కూడా క్షేమంగా ఉండాలని చెప్పి తలంపుతో లోక కళ్యాణార్థం పురోహిత సంఘం తరపున గోదావరి నిత్యార్థి పురోహితులందరూ కూడా శ్రీ అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం వారి ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామటండి. ఈ కార్యక్రమం వల్ల రానున్న పుష్కరాల వంటి మహా కార్యక్రమం కూడా ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెంది అందరూ కూడా చాలా చక్కగా వర్ధిల్లాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కనుక జనులందరూ కూడా ఆ జగన్మాత అనుగ్రహంతో చల్లగా ఉండాలని కోరుకుంటూ శ్రీ గురుభ్యో నమః. తాళ్లపూడి మండలం మలకపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కలెక్టర్ సహా పంక్తి భోజనం చేశారు. భోజనం చాలా బాగుందని ప్రశంసించారు. ప్రతిరోజు ఇలాగే ఉంటుందా అని విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజనం నిర్వహిస్తున్న తీరుపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్తో పాటు సంయుక్త కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, కొవ్వూరు ఆర్డీఓ రాణి, సుష్మిత కూడా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కలెక్టర్ తమ పాఠశాలకు రావడంపై విద్యార్థులు, ఉపాధ్యాయులు, మిడ్ డే మీల్ సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పలు అంశాలపై మాట్లాడుతూ భవిష్యత్తులో ఏం కావాలి అనుకుంటున్నారు అంటూ కుశల ప్రశ్నలు వేయటం జరిగింది. అంతే ఉత్సాహంతో కలెక్టర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వటం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలు కలెక్టర్ వెంట జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. దేశం ఎదుర్కొంటున్న పోషకాహార లోపం, శిశు మరణాలు, మాతృ మరణాల వంటి సమస్యలకు సైన్స్ ఆధారిత పరిష్కారాలు అవసరమని, మన శాస్త్ర పరిశోధనలు ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రఖ్యాత మిసైల్ శాస్త్రవేత్త పద్మభూషణ్ గ్రహీత వికే సరస్వత్ అన్నారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ సహకారంతో రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న 2 రోజుల సెమినార్లు ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. వికసిత్ భారత్ 2047 కోసం పరిశోధనలు, నవీకరణలను ఉపయోగించుకోవటం అనే అంశంపై ప్రసంగిస్తూ వికసిత భారత్ అంటే కొందరి దృష్టిలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందటమైతే మరికొందరి దృష్టిలో ధనవంతులు పెరిగి అమెరికాలా మారటం అని, ఇంకొందరి దృష్టిలో పేదరికం పోవటం అని, ఇలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు. వాస్తవానికి వికసిత భారత్ అనేది అభివృద్ధి చెందిన దేశం కోసం రూపొందించిన రోడ్ మ్యాప్ అని చెప్పారు. జీజీయు ప్రో ఛాన్సలర్ కె శశికిరణ్ వర్మ, వైస్ ఛాన్సలర్ డాక్టర్ యు చంద్రశేఖర్, ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ కేవీబి రాజు, రిజిస్ట్రార్ డాక్టర్ పిఎంఎంఎస్ శర్మ, ఆర్&డి అడ్వైజర్ ప్రొఫెసర్ శిశిర్ సాహు తదితరులు పాల్గొన్నారు. Created for this Mother Earth, because the technologies which we produced, the kind of systems which we brought in force, have affected the climate adversely, and hence there is a need for us to look for environmental sustainability and a society which is inclusive. It should not be left without anybody being considered in the part of economy. So he set out certain goals, our honored Prime Minister. He said we should be a 30 trillion economy by 2077. You should be self-reliant in science and technology. And you have seen the impact of this self-reliance in science and technology, and particularly in the area of defense in the recent Operation Sindoor.
సమాజ సేవకులు ఆల్ సమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత తెలుగుదేశం పార్టీ నాయకులు మహమ్మద్ అబ్దుల్లా పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని అబ్దుల్లా కుటుంబ సభ్యులు స్నేహితులు నగరంలోని పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం పక్కన ఉన్న గౌతమి జీవ కారుణ్య వృద్ధాశ్రమంలోని వృద్ధులకు దుస్తులు, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నగరంలోని వివిధ ప్రాంతాల్లోని పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ అబ్దుల్లా ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా ఆయనే ప్రత్యక్షంగా పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించేవారని, ప్రస్తుతం ఆయన వేరే ప్రాంతానికి వెళ్లిన నేపథ్యంలో తామంతా కలిసి ఆయన పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మనకున్న దానిలో కొంత సమానం వెచ్చిస్తే బాగుంటుందన్నారు. ఫజల్, సుహల్, కరీం, సాద్, తయాబ్, ఇర్ఫాన్, షకీల్, దనీష్, సనాల్, ఎస్కే, బషీర్, వరుణ్, రాము, పుష్కర్, భరత్, రాజేష్, రవితేజ, సిద్ధు, గణేష్, ఫజల్, శ్రవణ్, భార్గవ్ చౌదరి, సందీప్, జూపూడి, చక్రి తదితరులు పాల్గొన్నారు. అన్న ఇచ్చి ఒకసారిలో పట్టుకొని చూడు. ఒకసారి ఓకే. ఇంకోటి ఇవ్వండి. నాకు స్పీడ్గా రావాలి. అలా ఒకసారి పట్టుకొని అలా చూడు. లైన్ దాని పెట్టండి. మిగతా వాళ్ళు కూడా చెప్పండి, అయిపోతుంది. ఈరోజు జూలై 1వ తారీఖు అల్సమీ గ్రూప్ అధినేత మహమ్మద్ అబ్దుల్లా గారి పుట్టినరోజు సందర్భంగా వివిధ ప్రదేశాల్లో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఆయన ప్రత్యక్షంగా ఇక్కడ లేకపోయేసరికి ఏ ప్రోగ్రాం కూడా ఆగకుండా మేము మా అబ్దుల్లా గారి స్నేహితులు, వారి బ్రదర్స్ మొత్తం అందరూ కలిసి ఏ ప్రోగ్రాం ఆగకుండా అన్నీ సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుంది. రాజమండ్రిలో వివిధ ప్రదేశాల్లో అన్నదానం కానీ, నిత్యావసర వస్తువుల దానం కానీ అవన్నీ కూడా ఏ ప్రాబ్లం లేకుండా బాగా జరిగినాయి. ఈ సంవత్సరం కూడా అబ్దుల్లా గారు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని సంవత్సరాలు జరుపుకుంటారని సక్సెస్ఫుల్గా మేము కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్ తరఫున, బ్రదర్స్ తరఫున, అందరి తరఫున మహమ్మద్ అబ్దుల్లా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. తూర్పు గోదావరి జిల్లా పోలీస్ విభాగంలో పనిచేస్తూ పదవి విరమణ పొందిన సిబ్బందిని జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. వారు పోలీస్ శాఖకు అందించిన సేవలను కొనియాడారు. పదవి విరమణ చేసిన సిసిఎస్ 1 ఎస్ఐ రంగారావు, ఎస్బిఎస్ఐ కె నాగేశ్వరరావు, ఏఆర్ఎస్ఐ కేవీబి వసంతరావు, కోరుకొండ ఏఎస్ఐ వి గురువయ్య, ఏఆర్హెచ్సి డి కనకలింగేశ్వరరావులను ఎస్పీ నరసింహ కిషోర్ శాల్వాకు కప్పి ఘనంగా సన్మానం చేసి పూలమాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఆయన మాట్లాడుతూ వారు పోలీస్ డిపార్ట్మెంట్కు చేసిన సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. వారి భావి జీవితం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుతూ హృదయపూర్వక పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్బిఎం మురళీకృష్ణ, అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ ఏవి సుబ్బరాజు, అడిషనల్ ఎస్పీ క్రైమ్ ఎల్ అర్జున్, అడిషనల్ ఎస్పీ ఏఆర్ ఎల్ చంచిరెడ్డి, డిఎస్పీ ఎస్బి బి రామకృష్ణ పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.